ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు అందరికి అగో ఇవ్వ రాజన్న ఎక్కడ పోయినట్రులే ఇగో ఇక్కడ వచ్చావురా ఇగో సర్పంచ్ అన్న పేరు వచ్చేసి ఎక్కలే రాజు ఇక ఊరి పేరు వచ్చేసేమో సత్వాల గ్రామం జనపదం అంటారు సంగారెడ్డి జిల్లా మనకి పూరా ఇది కర్ణాటక బార్డర్ ఇంకొక కిలోమీటర్ 2 కిలోమీటర్ కర్ణాటక రాష్ట్రం వస్తుంది ఇక ఇక్కడికి వచ్చిన అన్నకి పోయిన కిత్తలు కూడా వార్డు మెంబర్ చేసినాడ ఈ కిత్తల మళ్ళీ సర్పంచ్గా పూర్తి చేసి మంచి వేసాడు గెలిచాడు ఈ పోయిన కిత్తలు ఏం పని చేసిండు వాళ్ళకి ఈ కిత్తల అన్నది ఏమంటారు గోల్ ఏమున్నది ఇక అవన్నీ తెలుసుకుని వచ్చాడు రా ఈ పిల్లగా అన్నదికి మళ్ళీ నమస్తే నమస్తే బాగా అన్న శుభాకాంక్షలు గెలుస్తాను ఎంత వచ్చిందా మెజార్టీ 586 బాబు భారీ వచ్చింది మెజార్టీ అందరు సపోర్ట్ చేసింది అట్లా అందరూ యూత్ కూడా పిల్లలు కూడా మంచి తెచ్చిండ్రు నువ్వు ఉండాలన్నా ఉంటే ఏం బట్టి సపోర్ట్ మస్తు కాబట్టి ఇష్టపడతాం అట్లా ఆ రకంగా ఇది చేసిండ్రు అందరూ పార్టీలో నిలబెట్టి ఇక నాకు మీ గురించి అయితే నాకు తెలుసుకొని వచ్చిన మరి మీ గురించి మా వ్యూస్ చెప్పాలి కదా 2 నిమిషాలు చెప్పాలి ఇక మీ గురించి నేను ఎక్కెళ్ళి రాజు మా తండ్రి పేరు రాములు సత్వర గ్రామం జీరాబాద్ మండల్ సంగారెడ్డి డిస్టిక్ నాకు గ్రామ ప్రజలు అందరూ కలిపి నాకు మంచి మెజారిటీ మంచి అందరు కలిసి సపోర్ట్ చేసి మంచి అందరు కూడా యూత్ ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరికీ నా యొక్క నమస్కారం అందరు కలిసి నాకు సపోర్ట్ చేసి నాకు అన్నీ నేను అనుకున్న కంటే భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించడం జరిగింది కాబట్టి గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారం రాజు నా పేరు రాజా మరి అయితే అన్న మరి సర్పంచ్గా పోటీ చేసి ఎంతమంది చేసిన మన ఊళ్ళో నలుగురు ఇండిపెండెంట్ గా ఇద్దరు వేసిండ్రు కాంగ్రెస్ ఇద్దరి మధ్యలో పోటీ జరిగింది ఇద్దరి మధ్యలో పోటీ గట్టిగా జరిగింది అయితే మరి ఇంటికి వెళ్ళి ప్రచారం చేసినప్పుడు సమస్యలు ఏం చెప్పారన్నా మన గ్రామం చాలా పెద్దది 12 వార్డులు సత్వాలు 12 వార్డుల ప్రతి గల్లీకి ప్రతి వార్డుకు తిరిగినాము నువ్వు ఉండాలన్నా ఉండాలని కంపల్సరీ సపోర్ట్ చేస్తున్నాం ఈ పనులు ఉన్నాయి ఈ రోడ్లు కొన్ని అయినాయి కొన్ని కాలేదు ఇంతకు ముందు కూడా మా గవర్నమెంట్ టీఆర్ఎస్ నెక్స్ట్ పోయిన కితల ఇప్పుడు కూడా మీకే అవకాశం ఇస్తున్నాము కేసీఆర్ సార్ మంచి పనులు మీకు కూడా నీ మీద నమ్మకం ఉన్నది నువ్వు చేస్తావు 100% జీతున్న ఈ పనులు అంటే నేను కూడా అన్నా నేనైతే ఆల్రెడీ వార్డ్ నెంబర్ ఉంటే నేను కూడా అందరికి కూడా నేను 100% నేను అందుబాటులో ఉంటా ఎనీ టైం వస్తా మీరు ఎనీ టైం ప్రతి నాతో అయినంత మట్టుకు నేను సహకరిస్తా ప్రతి ఒక్కరికి ఇట్లా నేను ప్రతి హామీ ఇచ్చిన అయినంత మటుకు చేస్తా నేను చెప్పిన మాటకు కూడా వాళ్ళేమన్నారంటే నువ్వు చేస్తావని నీకు నేను ఎంబడి ఉన్నావు నువ్వు ఊరికి మంచి డెవలప్ చేయాలి ఉన్న దాంట్లో ఫార్మ్ట్ ఉండాలి కరెక్ట్ ఉండాలి ఉన్న వాస్తవం నిజంగా ఉండాలి అని నువ్వు అట్లా ఎవరికి భయపడవు ఎవరైనా ఆఫీసర్ వచ్చినా ఎవరు వచ్చినా నేను భయపడే వ్యక్తిని కాదు నా క్యారెక్టర్ అలా నా రూట్ వేరే నా రూట్ కూడా వేరే నేను ఎవరికి భయపడ ఎవరి నుంచి చెప్పినా ఇన్నా నాకు నచ్చితే ఓకే ఉంటే ఓకే లేదంటే పక్క ఏమైనా చేసుకోపో అట్లాంటి నా క్యారెక్టర్ ఫస్ట్ నుంచి కూడా అంతే అట్లానే ఏం జరిగిందంటే చిన్న ఓటు లేని పిల్లలు కూడా అన్న నువ్వు ఉండాలి నీకు ఎంటకెళ్ళి నేను సపోర్ట్ చేస్తున్నావు మా ఇంట్లో చెప్పుకుంటున్నాం అట్లాంటి నేను అందుకోసం నేను చాలా బాధపడ్డా నేను ఇంత పిల్లలు నాకు నైట్లో 11 గంటలకు వచ్చి చెప్తున్నాను అన్న నువ్వు ఉండాలి నీకు నువ్వంటే ఇష్టపడతాను ఎందుకురా పిల్లల కన్నా ఎందుకంటే నువ్వంటే పిచ్చి అన్నా మాకు నువ్వంటే అట్లా పిచ్చి ఎందుకంటే అట్లా నువ్వు నచ్చిన ప్రతి దాంట్లో వస్తావు ప్రతి క్యాస్ట్ ఫీలింగ్ లేదు మైనారిటీ ఉండే అనేసి ఎవరైనా నువ్వు అన్నిట్లో వచ్చి కూర్చుంటావు అన్నిట్లా ఎంజాయ్ చేస్తూ అందరితో ఉంటావు మళ్ళీ అన్ని ఏ పండుగలు కానీ కానీ మొహరం కానీ గణేష్ కానీ అక్కడ ఏమైనా ప్రోగ్రామ్ జరిగినా నేను ఫస్ట్ నుంచి కూడా వెళ్తా నేను ఫస్ట్ నుంచి కూడా వెళ్తా యూత్ లో ఉంటా పిల్లలు ఉంటే క్యాచ్ ఇట్లా మాట్లాడుతూ క్యా రాజు భాయ్ క్యా అంటే దిగి బండి దిగి మాట్లాడా సర్పంచ్ हमारे खुश है कुछ करने तुम आकर ठहरे तो बस खुश है तुम आए तो हमारे खुशी होता हमारे बस काम करने का तुम तो करते 100% जब से लगाने वाले लेने वाले तुम्हारा ऐसा खींचने वाला नहीं है అట్లా నాకు ఎలక్షన్ లో ఖర్చు ఎంత వచ్చింది ఖర్చు అంటే బిందాస్ వాళ్ళు చూసుకున్నారు కానీ నేను ఇట్లా నమస్తే పెట్టి తిరుగుకుంటూ
बोलते हैं तुम बिंदास हम कर रहे सपोर्ट तुम खाली गली गली फिरो हम 100% तुम्हारे साथ है कल के दिन में ऐसे ही रहना ऐसा चलाना ऐसा काम करना तुम कल को एक सरपंच राजू बोलते बताना तुम ढेर वैसा है बोल को आज तुम्हारे को ऐसा लोकल बाडी इलेक्शन में मेजॉरिटी ఉన్నదంట కాకపోతే ఈ మన స్వాత వచ్చిన నుంచి ఫస్ట్ టైం ఎట్లా 20 50 100 2 అంతే మెజారిటీ 586 600 మాట్లాడడం 10 మైనస్ చేసి 600 మెజారిటీ ఇచ్చారు అందరు యూత్ బయటికి రాగానే అక్కే బార్ చెస్సో పార్ అని బయటికి నాకు అంత పబ్లిక్ ఇది అయిపోయింది ఖుషి అయిపోయింది మంచి మాట గెలిచినాక మరి పల్లె కూడా సులువైన మన ఊర్లో ఇంకా అంటే ఇంత ముందు కొన్ని పెండింగ్ కొన్ని బడ్జెట్ రిలీజ్ అయింది కొన్ని పనులు ఉన్నాయి చెప్పిన ఇప్పుడైతే వాటర్ అవి కొన్ని చేపించినాము ఇక నెక్స్ట్ ఇప్పుడు మార్చి ఉంది కదా మార్చి రాగానే కొన్ని వాటర్ కొన్ని ప్రాబ్లం ఉంది ఒకటి బోరు అని చేపించవలసి ఉంది చేపిస్తాము నేను ఇంతకుముందు 9 వార్డ్ నెంబర్ ఉంటే రోడ్ వేయించినాము నా గల్లీలో 9వ వార్డు ఇప్పుడు కూడా మళ్ళీ నేను 9వ వార్డు నుంచి సర్పంచ్గా నిలవడం జరిగింది నేను కొన్ని ఉన్నాయి చేపిస్తా పోయి మొన్న సర్వే చేసి అన్ని చూసి వచ్చిన ఆల్రెడీ ఒక బిల్డింగ్ కూడా శాంక్షన్ అయిపోయింది కమిటీ మహిళా సంఘం కమిటీ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది మొన్ననే భూమి పూజ చేసి 5 రోజులు అవుతుంది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది ఏ శాతం మాట్లాడాలి అంత వర్క్ చాలా అయిపోయింది ఆల్రెడీ ప్రారంభం కూడా అయిపోయింది ఫస్ట్ పని లేడీస్ మహిళా సంఘం కమిటీ మీటింగ్ గురించి వాళ్ళ పర్సనల్గా మన 10 లక్షల బిల్డింగ్ శాంక్షన్ అవుతుంది ఆల్రెడీ ఓపెన్ అయింది భూమి పూజ కూడా చెయ్యి ఇంతకుముందు కూడా వార్డ్ నెంబర్ ఉంటే పోయిన వార్డ్ నెంబర్ ఉంటే నేను నా వార్డ్ నెంబర్ ఉంటే అప్పుడు ఏం జరిగిందంటే ఒక రోడ్ సిసి రోడ్ వేయించిన 2 మా గల్లీలో సిసి రోడ్ వేయించిన ఇంకొక పని కూడా ఉంది అది కూడా ఇప్పుడు నేను ఆ పని కూడా తీరుస్తాను ఆ రోడ్ ప్రాబ్లం అయిపోయింది మోరీ ఉంది పాత ఉంది ఇది కొత్తగా మార్చమని చెప్పారు పాత అప్పుడు కట్టింది ఉంది ఇప్పుడు నెక్స్ట్ అదొకటి పని చేపించేస్తారు నా వార్డ్ నెంబర్ నా గల్లీలో మొత్తం ఇది చేసిన వేరే గల్లీలో కూడా తిరుగుతుంటే వాళ్ళు కూడా ఇష్టపడుతుండ్రు ప్రతి ఒక్కరు అన్న నువ్వు ఉండాలని ఆడపిల్లలు కూడా లేడీస్ కూడా ఉండాలి మీరు నాకంటే పెద్దవాళ్ళు నాకు అన్నా నాకు ఉండంటే నీ పేరు అట్లా బ్రాండ్ వచ్చింది దానికి ఎవరు ఆపలేరు అని చెప్పింది పెద్దవాళ్ళు కూడా అన్న రాజన్న అంటారు అంటే ఎందుకు అంటే అన్న నీకు అది ఇచ్చిన గాడ్ గిఫ్ట్ అట్లాంటి నీకు మేము ఏం చేయలేము కదా అందరు అన్న అంటారు అంటే నేను చిన్నోని అట్లా అంటారు అంటే నీకు చిన్న ఉన్నో అట్లా మా లేట్ వచ్చినాక లేటెస్ట్గా వస్తావు ఉంటావు అట్లా నువ్వు వస్తే ఆ రూటే వేరే అయిపోతుంది ఆ పబ్లిక్లో ఖుషితనం వస్తుంది అంతా నీ భగవంతుడు ఇచ్చిన వరం నీకు అని చెప్తాను మరి పోయిన పెద్దసారి రూపొందించిన సంక్షేమ పథకాల గురించి నా ముచ్చట చెప్తామన్నా 10 కాదు 100 ఉన్నాయి సార్ చేసినాయి చెప్తాను సార్కు ధన్యవాదాలు కేసీఆర్ సార్ అంటే ఇష్టం చాలా మాకు కానీ మా పిల్లలకు కానీ ఇంకా ఇష్టపడతారు నా పిల్లలు ఒక బాబు ఒక కొడుకు మా ఆల్రెడీ బీటెక్ చేస్తుంది మా బాబు ఏమో పాలిటెక్నికల్ కంప్లీట్ అయింది ట్రైనింగ్ పోయిండు వాళ్ళు కూడా ఇష్టపడతారు సార్ అంటే ఆల్రెడీ మా పాప మేము ఎమ్మెల్యే ఎలక్షన్లో మా పాప ఆల్రెడీ కాండవ వేసుకొని పాట మీద డ్యాన్స్ చేసి అడ్వర్టైజ్ చేసింది మా పాప అట్లా సార్ అట్లా చేసిన అంత ఇష్టపడుతుంది డాడీ ఈరోజు నీకు సర్పంచ్ అవకాశం ఇచ్చారు అందరూ అంత నీకు మెజారిటీతో మంచి నిజంగా ఉండు న్యాయంగా ఉండు రేపు నిలబడ్డా కానీ మీ డాడీ ఇట్లుండే మాకు ఒక పేరు సంపాదించిన ₹1 అవసరం లేదన్న మా పిల్లలు కూడా మా భార్య కూడా అందరు కూడా నువ్వు ఒక మంచి పేరు పెట్టుకొని మంచిగా ఉండు రేపటి కూడా మీ డాడీ ఒక సర్పంచ్ చేసినట్టు ఇట్లా ఉండాలి సార్ కూడా ఇష్టపడు ఇప్పుడు కేసీఆర్ సార్కు తెలంగాణ ప్రభుత్వంకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది చాలా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి సార్ ఉన్నప్పుడు ఏముండే పింఛను 2000 పింఛన్ కూడా ఎట్లా సెట్ చేసిండంటే ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఒక దాంతో పంచాయతీల కాడ పోయి లేడీస్ కూర్చుంటుంది ఒకసారి వచ్చి బుక్లో రాసుకొని ఇస్తుండే ఎవరికి ఇస్తుండే రోజుకు 4 రోజులు పోకుంటే ఏమమ్మా నీకు రాలేదు ఈరోజు ఇంకా మీకోసం రోజు రావాలని అంటుండే ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా దానికి మార్క్స్ పథకానికి ఎట్లా చేసిండే నేరుగా వచ్చి డైరెక్ట్ క్యాండిడేట్కు వచ్చేటట్లు సిస్టమ్ చేసింది కేసీఆర్ సార్ అట్లా 1000 నీకు డైరెక్ట్ 2000 పడుతున్నాయంటే ఎవరికి పోయి చేలు కట్టుకొని నిలబడే పరిస్థితి లేదు ఈరోజు ఒక పటేల్ దగ్గర ఒక దొర దగ్గర ఇట్లా నేరుగా గవర్నమెంట్ నుంచి వస్తే పథకం అనేది నీకు నేరుగా అకౌంట్లో చేసే సిస్టమ్ చేసింది కేసీఆర్ అది 100% ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఎందుకంటే ఒకళ్ళ దగ్గర ఇప్పుడు నువ్వు ఈ రోజులే రేపు తెచ్చుకో
అకౌంట్లో పడతాయి పైసలు. అట్లాంటి ఏ పని చేసినా రైతు బంధాను ఏదను అన్ని వాళ్ళు చెప్పిండ్రు, ఒకటి చేసిండ్రు. ఈ రోజు చెప్పిండు 2000 పింఛన్కు 4000 ఇస్తాను వచ్చిండు, రైతు బంధు ఇస్తాను 2 సార్లు అవి పోయినాయి. ఇప్పుడు ఇంకా లేదు రైతు బంధు. పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. వాటర్ కరెంట్ సమస్య 24 గంటలు కరెంట్, ఈరోజు 12 గంటలు సరిగా లేదు కరెంటు. ఈరోజు సారా వ్యాప్తి వస్తుంది ప్రతి ఒక్కరికి, ప్రతి ఊళ్ళో ఎక్కడైనా సారా. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం లేని మనిషి లేరు. అవతల పార్టీ కూడా చెప్తారు ఏంటో కానీ చెప్పలేకపోతున్నారు, అంతే పరిస్థితి అట్లుంది. ఆ రోజు పథకాల సార్ సిస్టమ్ వేరే. ఒకరికి ఇచ్చినామంటే డైరెక్ట్ 10 రూపాయలు ఇచ్చినట్టు నేరుగా ఆ క్యాండిడేట్కి చెందాలి. అట్లాంటి పథకం అట్లాంటి సిస్టమ్ చేసేయండు. ఎందుకు ఇష్టపడుతున్నారు అంటే అట్లా సార్ సిస్టమ్. ఈరోజు లేకుంటే పింఛన్కు 200 పింఛన్కు పోయి పంచాయతీ హాల్ కాడ కూర్చుంటుంది. ఆ సిస్టమ్ పెట్టలేదు. పోయి నీకు పంచాయతీలో డైరెక్ట్ నీ పైసలు నీ హక్కు డైరెక్ట్ చెక్ రాసుకొని తీసుకో అకౌంట్ డ్రా చేసుకునే సిస్టమ్ చేసాను. ఇప్పుడు రైతు బంధు కూడా వేస్తాను జనవరి 1st వీక్లో అన్నాడు. ఇది సంక్రాంతి కానుక అన్నాడు, అప్పుడు వేయలే. మొన్న అన్నాడు మున్సిపాలిటీ ఎలక్షన్లు కాగానే ఏదో ఎలక్షన్లు వచ్చినప్పుడు చెప్తుండు, అది కూడా లేదు. అది కూడా పెండింగ్. రైతు బంధు అని ఇంకా కూడా చెప్పుడు మీద ఉంది కానీ చేయడమే లేదు. ఈరోజు పబ్లిక్ వాటర్ సమస్య ఉంది, వాటర్ ప్రాబ్లం అయిపోయింది, వాటర్ ఇదైంది, వస్తలేవు. ఇప్పుడు అంత ఘోరంగా. అప్పుడు ఏంటంటే ప్రతి ఇంటికి నల్ల ఇది ఉండే. ఇప్పుడు వాటర్ కూడా ఇప్పుడు మొన్న వారం రోజులే ఇప్పుడు మా ఊరికి వాటర్ మిషన్ పడితే వాటర్ వస్తలేవు ఇంకెళ్ళి ప్రాబ్లం ఉంది, అది ఉంది అని ఆఫీసర్లు చెప్తున్నారు. ఎవరు చెప్పాలి? చాలా ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ ప్రభుత్వం కూడా మన బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, సార్ ఉంటాడు 100%. మొన్న హరీష్ అన్న కూడా చెప్పిన, హరీష్ సార్ మన మాణిక్రావు సార్ కూడా 100% ఫామ్ టు మనిషి. ఎవరు ఎంత మామూలు మనిషి పోయినా మా ఎమ్మెల్యే సార్ కూడా అట్లా మాట్లాడతాడు. ఎవరు కూర్చున్నా ముంగడు కూర్చొని పెట్టుకొని మాట్లాడతాడు. వాళ్ళలాగా ఒక పెద్ద ఎవరు మీరు పోయినా మాకన్నా చిన్నోళ్ళు పోయినా ఇట్లా ముంగడు లోపల క్యాబిన్లో పిలిచి కూర్చొని మీ సమస్య ఏమిటి అయినంత మట్టుకు మాకు హెల్ప్ చేస్తాడు. మాకంటే మాణిక్రావు సార్ అంటే ఇష్టం, భారీ మెజార్టీ కూడా ఇచ్చినాం సార్ కూడా. అప్పుడు మంచి అదే సార్ కూడా ఆయన సార్ కూడా మంచిగా ఇది చేసినాం. ఆయన కూడా మాకు అందుబాటులో ఉంటాడు. ఎమ్మెల్యే సార్ కూడా ఏ సమస్య ఉన్నా నువ్వు భయపడే అవసరం లేదు, ఎవరికి నువ్వు ధైర్యంగా పని చేయి. నీకు అవతల కాంగ్రెస్ పార్టీ ఏమన్నా నీకు ఇది ఉన్నా కానీ నీకు మేము సపోర్ట్ ఉన్నాం. నీకు 100% నువ్వు ఫోన్ చేస్తే నీకు ఇమ్మీడియట్లీ మీ దగ్గరికి మేము వచ్చేస్తాం 10 నిమిషాలు. నువ్వు ఎలాంటి నువ్వు ఊళ్ళో మంచిగా చూసుకో. ఏ పని వచ్చినా నువ్వు ఎవరికి మన కరెక్ట్ అయిన వ్యక్తికి ఇవ్వాలి, కరెక్ట్ అయిన గరీబులకు ఇవ్వాలి. ఏదో ఉన్న వాళ్ళ లోపల పంచుకునే సిస్టమ్ లేదు మా దగ్గర. అందరు కూర్చుని పెట్టి న్యాయంగా ఎవరికైతే చెందుతుందో పథకం వాళ్ళకే నేను ఇచ్చే వ్యక్తిని. అలా వచ్చినందుకు ఖుషి అన్న ఊళ్ళో పనులు అయిపోయినా వస్తాం మళ్ళీ మంచి బిందా తిరుగుదాం. ఊళ్ళో బిందా తిరిగి అందరి యూత్ పిల్లలు మస్తు మంచి ఇది చేసి కూర్చొని మంచి బాగా ఇది చేసి మా వచ్చి నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మాదే. సార్ ఇంకొక 2 నెలల బయటకు మంచి ఇది చేస్తుండు, మంచి మెజారిటీతో సార్ వస్తాడు. మాకు కూడా ఖుషి అభిమానమే సార్ అంటే. మా పిల్లలకు కూడా ఫస్ట్ టైం ఓట్లు మా పిల్లలకు వచ్చింది సార్కి వేసినాం. ఇప్పుడు కూడా నెక్స్ట్ మేము పార్టీ సార్తో ఉంటాం. మాకంటే చాలా ఇష్టం తెలంగాణ పెద్ద చేసిన పని తెలంగాణ గురించి. ఈరోజు సరే ఎవరు ఏమన్నా కానీ మాకైతే 100% నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే. ఖుషి మంచిగా మీరు కూడా రండి. ఓకే ఓకే.